కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మస్తు జోష్ మీద ఉన్నాడు. అందరికంటే ముందుగానే ఛార్జ్ తీసుకుని పండ్లు ఫైళ్లు ముంగటేసుకున్న ఈ మంత్రి సారు అంతే స్పీడ్తో ముంగటికి పోతుండు. రివ్యూ మీటింగ్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సెలబ్రిటీలను సీఎం కాడికి తీసుకుపోవుడు, ఇట్లా ఏడ చూసిన కోమటిరెడ్డి సారే కనబడుతుండు. అట్లనే ఆయన గెలుపు కోసం పనిచేసిన క్యాడర్ను, లీడర్లను పలకరిస్తుండు. పబ్లిక్లకు పోయి సమస్యలు కూడా తెలుసుకుంటుండు. అయితే ఆయన దగ్గరికి వచ్చిపోయేటోళ్లు ఊకే బొకేలు శాలవలు తీసుకుపోతుర్రట. వచ్చినోళ్ళు వచ్చినట్లు పూల బొకేలు శాలవలు తీసుకొస్తుండ్రు. అవిటిని తీసి డస్ట్బిన్ లో పడేస్తున్నాం. ఫాయిదా ఏంది? ఎంత కష్టపెట్టి తీసుకొచ్చినా మున్సిపల్ వాళ్ళకి ఇయ్యాల్సిందే కదా అని అంటుండు సారు. అందుకే ఏకా నుంచి ఆయన తానికి వచ్చేటోళ్ళు పూల బొకేలు శాలువలు తీసుకురావద్దంట. మేము వింటాం మీ సమస్యలు, మేమే మీ దగ్గరికి వస్తాం, మీరెవరు కూడా మా దగ్గర రావద్దు. చివరిగా మీరు నా దగ్గరికి కాదు వేరే మంత్రుల దగ్గరికి పోయేటప్పుడు కూడా దయచేసి శాలువాలు, బొకేలు 1000 రూపాయలు మినిమం అవుతుంది బొకేలు. ఆ బొకే ఖర్చులు కూడా మీకు అవసరం లేదు. మీరు వచ్చి కలవండి, మీ సమస్యలు చెప్పండి, అవసరం ఉంటే గ్రీట్ చేయండి, మేము కూడా గ్రీట్ చేస్తాం. అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి. వచ్చే కొద్ది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసి కానీ, ఆరోగ్యశ్రీ ఉన్నా సరే అది కూడా అవసరం. కాబట్టి ఈ ఖాళీ అయిన ఖజానా నింపడానికి మీరు మంచుకో 1000-2000 రూపాయలు డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికి. నా తానికి కాదు ఏ లీడర్ను కలుస్తందుకు పోయినా వద్దన్నాడు. వాటికి పెట్టే పైసలను సీఎం రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేస్తే పాపం పేదలకైనా అక్కడికి వస్తుంది కదా అని అంటుండు మంత్రి సారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ల లీడర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంట. లీడర్లే పబ్లిక్ దగ్గరకు పోయి సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడే సాల్వ్ చేసే ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇంకా మా చుట్టూ తిరుగుడు ఎందుకు అని అంటుండు. కోమటిరెడ్డి సార్ చెప్పింది అయితే మంచి మాటనే. బొక్కెలతో శాలువలతో ఏమొస్తుంది? ఉంటే గింటే 5 నిమిషాల ఆనందం తప్ప. అట్లా కాకుండా వాటికి ఖర్చు పెట్టే పైసల్నే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే ఎంతో మందికి ఆఖరికి వస్తుంది.